అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం విజయవాడ గూడూరులోని పెండింగ్ సెక్షన్ కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి చుండూరు వరకు మనకి పెండింగ్లో ఉంది. అయితే రీసెంట్గా మనకి పెద్దవడ్లపొడి నుండి చుండూరు వరకు 3వ రైల్వే లైన్ కమిషన్ చేయడానికి ఎన్ఐ వర్క్స్ అనేది క్యారీ అవుట్ చేశారు. ఆల్మోస్ట్ మనకి పనులు ఈ 19th ఆగస్ట్ కల్లా అయిపోతుంది. కొన్ని ట్రైన్స్ లైక్ విజయవాడ నుంచి గూడూరు వెళ్ళే కొన్ని మెమూ సర్వీసెస్ అయితే రీస్టోర్ అవుతున్నాయి. ఇంకా కొన్ని సర్వీసెస్ టువర్డ్స్ రేపల్లే మనకి 25th కల్లా వరకు క్యాన్సిల్గానే ఉంటాయి. 25th తర్వాతే మనకి రీస్టోర్ అవుతున్నాయి. మొత్తానికి మనకి ఎంటైర్ గూడూరు విజయవాడ వచ్చేసి 293 కిలోమీటర్స్. ఇందులో కేవలం ఇంకొక 7 కిలోమీటర్స్ మాత్రమే పెండింగ్ ఉంది కృష్ణ కెనాల్ జంక్షన్ నుండి పెద్దవడ్లపొడి వరకు. అది కూడా మీరు ఇప్పుడు గమనిస్తే ట్రాక్ వర్క్ అంతా అయిపోయింది. కొన్ని చోట్ల ఓహెచ్ వైరింగ్ వేయాల్సి ఉంది. అండ్ మెయిన్ టాస్క్ వచ్చేసి కృష్ణ కెనాల్ జంక్షన్ వద్ద యార్డ్ రీమోడలింగ్. ఇప్పుడు మీరు గమనిస్తే తెనాలి వద్ద ఎలా అయితే 1 month దగ్గరగా 20 to 30 days పట్టిందో సేమ్ కృష్ణ కెనాల్ వద్ద కూడా మనకి టైం పట్టొచ్చు. ఎందుకంటే మేజర్ జంక్షన్ కాబట్టి. దీనికోసం మళ్ళీ చాలా సర్వీసెస్ డైవర్షన్ క్యాన్సిలేషన్స్ అనేది ఉండొచ్చు. హోప్ఫుల్లీ అతి త్వరలో ఈ సెక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని కోరుకుందాం. జస్ట్ మీకు కృష్ణ కెనాల్ నుండి కొలనుకొండ అనే స్టేషన్ వరకే ఓహెచ్ వైరింగ్ అనేది వేయలేదు. ట్రాక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంది, అంతే. ఇది అయిపోతే ఎంటైర్ విజయవాడ గూడూరు సెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ కృష్ణ కెనాల్ విజయవాడ అనేది ఇదివరకే ట్రిపుల్ లైన్. మళ్ళీ ఇందులో ఏమేమి క్వాడ్రప్లింగ్ లాంటిది ఏమీ చేయట్లేదు. అండ్ ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నది మనకి పెద్దవడ్లపొడి అండ్ దుగ్గిరాల స్టేషన్స్ వద్ద కంప్లీట్ అయిన పనులు. తెనాలి అవుటర్స్లో కూడా చూపిద్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా వీడియో క్లిప్ రికార్డ్ అవ్వలేదు. పెద్దవడ్లపొడి అయితే రీచ్ అవుతున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే సిగ్నల్స్ ఏదైతే ఉందో ఇక్కడ వాటి ఆల్రెడీ ఆన్ పొజిషన్లోనే ఉన్నాయి. అన్ని సిగ్నల్స్ అయితే ఆన్ పొజిషన్ లేవు, కొన్ని మెయిన్ లైన్ సిగ్నల్స్ అయితే ఆన్లోనే ఉన్నాయి. అండ్ ట్రాక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ నాకు తెలిసి పెండింగ్ వచ్చేసి మనకి తెనాలి జంక్షన్ వద్దే ఉంటుంది. ఎస్పెషలీ క్యాబిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది తీసివేయాలి కదా, అదే మెయిన్ వర్క్. ప్రస్తుతం జరిగిన ఈ ఎన్ఐ వర్క్స్ ప్రోగ్రాంలో మోస్ట్లీ మెయిన్ లైన్ కనెక్షన్స్ ఏవైతే థర్డ్ ట్రాక్కి ఇవ్వాలో వాటి వరకు సెట్ చేసేసుకున్నారు. సో అది అయిపోతే క్యాన్సిల్ అయిన ట్రైన్స్ కూడా తిప్పొచ్చు కదా. దాని తర్వాత మెల్లగా క్యాబిన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పగలగొట్టుకొని తర్వాత థర్డ్ లైన్ వర్క్స్
ఆ పోర్షన్లో ఏదైతే పెండింగ్ ఉందో అవి కంప్లీట్ చేసేసుకుంటారు. తర్వాత మనకి సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. అవి కంప్లీట్ అయితే మనకి థర్డ్ లైన్ కూడా యూసేజ్లోకి వస్తుంది. నేనైతే ఎంటైర్ కేసీసీ నుండి దుగ్గిరాల వరకు చూపిస్తున్నాను. ట్రాక్ వర్క్ అయిపోయినప్పటికీ కొన్ని మైనర్ పెండింగ్ వర్క్స్ ఇది వరకు ప్రీవియస్ వీడియోలో రికార్డ్ చేసినప్పటికీ ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేశారు అని చూపించడానికే ఫుల్ వీడియో తీశాను. ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు.
దుగ్గిరాల రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం. ఇక్కడ ఇది వరకు ఉన్న ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇప్పుడు అది సెకండ్ ప్లాట్ఫామ్ కిందగా మారిపోయింది. దానికి సంబంధించిన ఇది వరకు స్టేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఫుల్గా డిమాలిష్ అయితే చేశారు. ప్రస్తుతం మనకి గూడ్స్ ఉండడం వల్ల మీకు కనిపించకపోవచ్చు. థర్డ్ లైన్ వైపు వచ్చిన వైపు మనకి కొత్త బిల్డింగ్ అనేది నిర్మించారు. మీకు ఇంకొక వ్యూ అనేది చూపిస్తాను. కాకపోతే అది నైట్ టైం ఉండడం వల్ల మీకు అంత క్లియర్ కట్ ఇమేజ్ ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే థర్డ్ మెయిన్ లైన్కి సంబంధించిన బల్లాస్ట్ ప్రాపర్గా సెట్ చేయలేదు. బల్లాస్ట్ ఫుల్గా పోసేసారు కానీ మనకి ఆ స్లీపర్స్ మధ్యలో కనిపించాలి కదా, అది కొద్దిగా మార్చాల్సి ఉంది. సిగ్నలింగ్ వర్క్స్ మరియు ట్రాక్ పాయింట్ కనెక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా మెయిన్ మనకి తెనాలి అవుటర్స్లోనే చేయాల్సి ఉంది. సో అనుకోకుండా ఇక్కడ నుండి తీసిన క్లిప్ రికార్డ్ అవ్వలేదు. ఎనీవే మళ్ళీ దగ్గరే కాబట్టి ఈసారి ఎంటైర్ వర్క్స్ కంప్లీట్ అయ్యాక ఇంకొకసారి ట్రావెల్ చేస్తాను. సో హోప్ఫుల్లీ అప్పుడైతే చూపిస్తాను. రిటర్న్ డైరెక్షన్లో తీసిన వీడియో ఇది దుగ్గిరాల స్టేషన్ వద్ద. సో జస్ట్ ఓల్డ్ ప్లాట్ఫామ్ బిల్డింగ్ తీసేశారు కదా, చూపిద్దామని చూపించాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.